సినిమా విడుదలలో కొన్ని అడ్డంకులు అవాంతరాలు ఏర్పడి ఫస్ట్ డే రిలీజ్ కాగలేకపోయింది. రెండో రోజు కూడా 2 ఆటలు వేయలేకపోయినా మార్నింగ్ షో మ్యాట్నీ పడలేదు. మ్యాట్నీ పడే అవకాశం ఉన్నా కూడా ఈ డిజిటల్ ఈ టెక్నికల్ ఈ ప్రాబ్లమ్స్ వల్ల ఫస్ట్ షోనే వేయటం కుదిరింది. ఒక్కటి మాత్రం మన ప్రొడ్యూసర్లను తెలుసుకోవాల్సింది మాత్రం ఒకటే ఉంది. మన సినిమాని మనం తీసుకోకుండా ఎవడో తీసిన సినిమాని ఎగబడి వెళ్ళి అక్కడ ఉత్సాహంతో కొన్నాం మేము. వాడి అప్పులు అక్కడ ఎన్ని ఉంటాయో ఎవరెవరికి ఎంత బాకీలు ఉంటాడో తెలియదు. నేను 3 రోజుల ముందెళ్ళి కూర్చున్నా. అక్కడ కూర్చుంటే గనిలో తవ్వితే నిధి వస్తున్నట్టు వస్తున్నాయన్నమాట బాకీలు. రియల్లీ థ్యాంక్స్ టు తమిళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, డైరెక్టర్స్ అసోసియేషన్, అలానే నడిగిరి సంఘం శరత్ కుమార్ గారు 72 అవర్స్ ఎవరూ నిద్రపోకుండా పోరాడితే నిన్న ప్రేక్షకులకు చూపించగలిగాం. ఫస్ట్ ఆ ప్రేక్షక దేవుళ్ళందరికీ మేము వాళ్ళతో ఆడుకున్న ఆటలకి వాళ్ళ సహనానికి ఫస్ట్ వాళ్ళకి క్షమాపణ చెప్తున్నాం. రేపు రిలీజ్ అంటే ముందు రోజు మధ్యాహ్నానికి హ్యాపీగా క్లియర్గా ప్రింట్లు డెలివరీ ఇచ్చేసి ప్రశాంతంగా పబ్లిసిటీ ఏం చేద్దాం, ఎలా చేద్దాం ఇది ఆలోచించుకుంటా సరదాగా తీసా 53 సినిమాలు. 54వ సినిమాలో మాత్రం రిలీజ్ ఆగినప్పుడు ఎగ్జిబిటర్లు అందరూ 200 ఫోన్లు వస్తుంటాయి. నేను ఇంకో ఫోన్ చేయటం కుదరదు. అవతల నువ్వు పెట్టవా బాబు, అవతలతోనే మాట్లాడాలంటే బాబు వాళ్ళు టెన్షన్ పడుతుంది. సార్ విపరీతమైన క్రౌడ్ సార్, కొట్టేసే తట్టున్నారు సార్ అని. రియల్గా మనం చిరంజీవి గారి సినిమాలకి, పవన్ కళ్యాణ్ సినిమాలకి, ఎన్టీఆర్ సినిమాలకి వీటికి ఎలాగా ఉధృతత ఉండిందో అలాంటి ఉధృత కనిపించింది ఈ సినిమాకు. ఉత్తమ విలన్ మీద అంత ఎక్స్పెక్టేషను, అంత క్రౌడు. ఫ్యామిలీస్కి అయితే చాలా మంచి, వాళ్ళు సినిమాని చూసి వచ్చిన తర్వాత ఫ్యామిలీస్లో ఆ డ్రామా ఇది చాలా బాగుందండి అని చెప్పి చెప్తుంటే మొన్న 3 రోజులు పడిన కష్టం మొత్తం మర్చిపోయి ఎంజాయ్ చేస్తున్నాం. 2 గంటల 51 నిమిషాల సినిమా ఎక్కడ ఆడియన్ను పక్కకి వెళ్ళటం లేదు. ఎందుకంటే వాళ్ళకి ఫస్ట్ సీన్ దగ్గర నుంచే కథలో ఆ స్క్రీన్ ప్లే క్యూరియాసిటీ, నెక్స్ట్ ఏదో జరిగిపోద్ది అనే క్యూరియాసిటీని కంటిన్యూ చేసుకుంటా వచ్చి ఏ హీరోలు ధైర్యం చేసి చేయనటువంటి క్యారెక్టర్. ఎందుకంటే క్లైమాక్స్లో మేము బతికుండాలండి, లేకపోతే ఏదో ఒక ఇది జరిగిపోయి మేము మళ్ళీ బతికేసి టాటా చెప్పాలండి అని అనుకుంటారు. అలా లేకుండా ఆ ఫినిషింగ్ ఇవ్వటం అనేది హెడ్స్ అప్ టు కమల్ హాసన్. ఇక ఈరోజు మార్నింగ్ నుంచి నేనేదో పనులు చేసుకుంటే టికెట్ల గొడవ ఎక్కువైపోయింది. సినిమాలు ఆయన ఎక్స్ట్రాడినరీగా చేశారు. ఎన్నో హార్ట్ టచింగ్ సీన్స్, ముఖ్యంగా కొడుకుతో క్రికెట్ ఆడుతూ తను చనిపోతున్న విషయాన్ని చెప్పినప్పుడు చాలా హార్ట్ టచింగ్గా ఉంది. అలా ఫ్యామిలీ మెంబర్స్తో ఆ విషయాన్ని డీల్ చేసి ఆయన ఆ పెర్ఫార్మెన్స్ చేసిన విధానం చాలా అసలు సినిమాని ఎక్కడికో తీసుకెళ్ళింది. సినిమా ప్రాబ్లమ్స్ ఉన్నాయని ముందు నుంచి తెలిసినా కూడా మా బాస్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఎలాగైనా ఛేదించి ఈ సినిమా కరెక్ట్ టైంకి రిలీజ్ అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేశాను. కానీ అంతకు మించిన అక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయని తెలియదు. కానీ ఏదేమైనా ఒకరోజు లేట్ అయినా సినిమా చూసిన తర్వాత ఆ బాధ అంతా పోయింది. ఫస్ట్ షో సంజయ్ థియేటర్కి వెళ్ళినప్పుడు ఈ ఫ్యామిలీసు, ఈ క్రౌడు చూసి నేను షాక్ అయ్యాను. అంటే ఆడియన్స్ ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎలా ఎదురు చూస్తున్నారు అనేది ఆ క్రౌడ్ని బట్టి తెలిసింది. ఈ మధ్యకాలంలో ఫ్యామిలీస్ అందరూ కలిసి వెళ్ళి చూసే సినిమాలు చాలా తక్కువ. ఇందులో చాలా కొత్తదనం, ఎంటైర్ ఫ్యామిలీస్, ఇంపార్టెంట్ లేడీస్ ఈ సినిమా చాలా బాగా చూస్తారు.